ఓం నమో నారాయణాయ నమశివాయ. లోమస మహర్షి కామ్యకవనానికి వచ్చాడు. అక్కడ కామ్యకవనం చేరుకొని అక్కడ తాపసులతో సోదరులతో పరివేష్టించిన ధర్మరాజును చూశాడు. అలా అనగానే జనమేజయుడు అంటున్నాడు, ఏమని? బ్రహ్మర్షి ఎవరితో వైశంపాయనుడితో, బ్రహ్మర్షి అమిత తేజస్విని అర్జునుడిని ఈ అద్భుతమైన పనిని గురించి మహాప్రాజ్ఞుడైన ధృతరాష్ట్రుడు విన్నాడా? వీనేమన్నాడు? అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, అంబికాసుతుడైన ధృతరాష్ట్ర మహారాజు వ్యాస మహర్షి వల్ల అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడన్న సంగతి విని సంజయునితో ఇలా అన్నాడు, సూత, మిక్కిలి బుద్ధిమంతుడు కుంతీ కుమారుడిని అర్జునుని సమస్త వృత్తాంతాన్ని నేను విన్నాను. సారథి, దీని గురించి యథార్థం నువ్వు ఎరుగుదువా? నా కొడుకు దుర్యోధనుడు విషయభోగాల్లో ప్రమత్తుడు, బుద్ధిహీనుడు, పాపకర్మల గురించి ఆలోచిస్తాడు, మిక్కిలి దుర్బుద్ధి. వీడు ఎప్పుడో ఒకరోజు ఈ భూమినంతా కూడా నాశనం చేస్తాడు. సరదాగా మాట్లాడే సమయాలలో కూడా ఎప్పుడు నిజమే పలికే మహాత్ముడైన ధనుంజయుడు యోధగా ఉండగా ధర్మరాజు త్రిలోకాధిపత్యాన్ని అయినా పొందుతాడు. ఇక కురు రాజ్యాధిపత్యం మాట చెప్పవలసిందేముంది? శిలల వలె కఠినాలై తీక్షణాలైనటువంటి అగ్రాల గల కర్ణి అనే పేరు గల బాణాలను ప్రయోగించే అర్జునుడికి ఎదురుగా సైనికుడు ఎవడు నిలబడగలడు? ముసలితనాన్ని జయించిన మృత్యువు కూడా అతనికి ఎదురుగా నిలబడలేదు. ఎదిరింప సఖ్యం కాని పాండవులతో యుద్ధం చేయవలసిన స్థితిలో ఉన్నటువంటి దురాత్మలైన నా పుత్రులంతా మృత్యువుకు వసులే ప్రవర్తిస్తున్నారు. రాత్రింబవళ్ళు ఆలోచించినప్పటికీ గాంధీవ ధన్యుడైనటువంటి అర్జునుడికి ఎదురుగా యుద్ధంలో నిలబడగల రధికుడు ఎవడన్నాడో తెలుసుకోలేకపోతున్నాను. యుద్ధంలో ద్రోణుడు కానీ, కర్ణుడు కానీ, భీష్ముడు కానీ అర్జునుడికి ఎదురు నిలవగలరు. అయినా నాకు సందేహమే. ఈ లోకంలో మా పక్షంలో విజయను ఊహించలేకపోతున్నాను. కర్ణుడు దయాలువు, తొందరపాటు గల ద్రోణాచార్యుడు ముసలవాడు, పైగా అర్జునుడికి గురువు. ఆ పక్షంలో అర్జునుడు అసహనంతో ఉన్నవాడు, బలవంతుడు, ఉద్యమించేవాడు, దృఢ పరాక్రమం గలవాడు. సంకుల సమరం జరుగుతోంది, కానీ పాండవులకు పరాజయం ఉండదు. వారంతా అస్త్రవిద్యలో ఆరితేరిన సూర్యులు, అందరూ మహా యశస్సులు. యుద్ధంలో పరాజయం లేని ఆ పాండవులు సామ్రాధిపత్యాన్ని కోరుకుంటారు. అర్జునుడిని కానీ కర్ణాదుని కానీ వధిస్తేనే ఈ వివాదం శాంతిస్తుంది. అర్జునుడిని చంపేసేవాడు, జయించేవాడు కానీ లేడు. ఇక మూర్ఖులైన నా పుత్రుల పట్ల అతను కలిగిన కోపం ఎలా చల్లారుతుంది? అర్జునుడు ఇంద్రుడితో సమానమైన వీరుడు. అతడు కాండవనంలో అగ్నికి తృప్తి కలిగించినవాడు. రాజసూయ మహాయజ్ఞంలో రాజులందరినీ జయించినవాడు. సంజయ, పర్వత శిఖరంపై పడిన వజ్రాయుధం కొంతైనా విడిచిపెడుతుంది, కానీ నాయన, అర్జునుడు వదిలిన బాణాలు ఎవరిని మిగిల్చు, అందరినీ తుడిచిపెడతాయి. సూర్యుని కిరణాలు చరాచర జగత్తునంతా తప్పింపచేసినట్లుగా అర్జునుని చేతి నుండి విడివినటువంటి బాణాలు నా కుమారులందరినీ దహిస్తాయి. సవ్యసాచినటువంటి అర్జునుని రథఘోష చేత భయార్థులైన కౌరవసేనలు చిన్న భిన్నాలైనట్లుగా నాకు అనిపిస్తోంది. కిరీటి అయిన అర్జునుడు యుద్ధంలో అస్త్రశస్త్రాలతో నిలబడితే బ్రహ్మ సృష్టించిన సర్వసంహారకుడైనటువంటి మరొక యమధర్మరాజులా ఉంటాడు. అతనిని జయింపగలవాడు లేడు అని చెప్పేసి అంటున్నాడు. అకస్మాత్తుగా మధ్యలో అర్జునుడి గురించి ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ధృతరాష్ట్ర టాపిక్ రేపు 49. సంజయుడు ధృతరాష్ట్ర మాటలు అంగీకరించుట, ధృతరాష్ట్రుని యొక్క సంతాపం రేపు డిస్కస్ చేద్దాం.